ముగ్గురు నేతలు, మూడు వర్గాలు, ఒక ఆయన ఎంపీ, ఇంకొక ఆయన ఎమ్మెల్సీ. ఆయన గతంలో ఆ నియోజకవర్గంలో 2 సార్లు పోటీ చేసి ఓడిన నేత. ఆయనకంటూ ఓ వర్గం ఉందట. ఎంపీ కూడా తనకంటూ క్యాడర్ని మెయింటైన్ చేస్తున్నారట. ఈ ఇద్దరు ఎవరి వర్గాన్ని వారు ప్రోత్సహిస్తుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు చుక్కలు కనిపిస్తున్నాయట. దీంతో సొంత పార్టీ నేతలే తనను పట్టించుకోవడం లేదని ఆ ఎమ్మెల్యే ఫీల్ అయిపోతున్నారట. ఇక ఓపిక నశించడంతోనే ఆయన ఓపెన్ అయిపోతున్నారా? ఆ ఎమ్మెల్యే ఎంపీని టార్గెట్ చేయడం వెనుక ప్లాన్ ఏంటి? ఇంతకు ఎవరా ముగ్గురు? ఏంటా కథ? తుంగతుర్తి కాంగ్రెస్లో రచ్చకెక్కుతున్న నేతలు, ఎంపీపై ఎమ్మెల్యే కామెంట్స్తో రచ్చకెక్కిన అంతర్గత వర్గపోరు, ఎమ్మెల్యే మందుల సామేలు తీరుపైన విమర్శలు, ఎంపీ చామలను టార్గెట్ చేస్తూ సామేల్ బహిరంగ కామెంట్స్, ఎంపీ చామల ఎమ్మెల్సీ అద్దంకి మధ్యలో సామేలు. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాలు సంథింగ్ స్పెషల్ గా మారాయి. రోజుకో కాంట్రవర్సీతో చర్చకు దారితీస్తున్నాయి. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓ వర్గమైతే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ది మరో వర్గం. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామేలు కంటూ సెపరేట్ క్యాడర్ ఉంది. చామల ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వస్తుంది తుంగతుర్తి. దీంతో కొంతమంది లీడర్లు ఆయన వర్గంగా ఏర్పడ్డారట. ఇక అద్దంకి దయాకర్ 2014, 2018లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అటు మాల మహానాడు అధ్యక్షుడిగాను, ఉద్యమ నాయకుడిగాను ఆయనకు సెపరేట్ గా ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నికల ముందే కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామేలు తన పట్టు నిలుపుకునే ప్రయత్నంలో ఉన్నారట. అయితే అటు ఎంపీ వర్గంతో, ఇటు ఎమ్మెల్సీ అద్దంకి వర్గంతో సామేలు గ్రూప్ కు ఏమాత్రం పొసగడం లేదట. సామేలు తీరు నచ్చక ఎంపీ, ఎమ్మెల్సీలు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారట. స్థానిక ఎంపీగా తుంగతుర్తిలో తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ చామల ముందుకు పోతుంటే నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ఎమ్మెల్సీ అద్దంకి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నాడట. దీంతో తన నియోజకవర్గంలో వారి పెత్తనమేంటంటూ సామేలు రొసరొసలాడుతున్నారట. దీంతో ఇన్నాళ్లు ఇరు వర్గాల కార్యకర్తల మధ్య వాగ్వాదం, ఘర్షణలు, తోపులాటలు, ఫ్లెక్సీలు చింపుకోవడాలు చోటు చేసుకోగా ఇప్పుడిక అసలు నాయకుల వంతు వచ్చింది. లేటెస్ట్ గా ఎమ్మెల్యే మందుల సామేలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే రచ్చరచ్చ జరిగింది. ఎమ్మెల్యే సామేలు ఎంపీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన సమక్షంలోనే చేసిన కామెంట్స్ ఇద్దరు నేతల అనుచరుల మధ్య వాదులాటకు దారితీశాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం సామేలు ఆగ్రహానికి కారణం కాగా చామల తీరును తప్పుబట్టారట సామేలు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మందుల సామేల్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడని, ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకే చెందిన వారిని గుర్తుంచుకోవాలని ఘాటుగానే స్పందించారు. తానుండగా తనను కాదని నేరుగా ఎంపీ దగ్గరికి కొందరు నాయకులు వెళ్లడం, ఎంపీ చామల చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించడమేంటని సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్యే మందుల సామేలు. ముందుగా తన దగ్గరకు రావాలని, తాను పని చేయకపోతే ఎంపీ దగ్గరికి పోవచ్చంటూ క్లాస్ పీకారట. దీంతో అక్కడే ఉన్న ఓ కార్యకర్త లేచి తమ పర్మిషన్ లేకుండా మా ఊరికి ఎందుకొచ్చావంటూ ఎమ్మెల్యేను నిలదీయడం వైరల్ అయింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో సహా తుంగతుర్తి నియోజకవర్గంపై పలువురు సీనియర్ నేతలు పెత్తనం చలాయించడమేంటంటూ సామేల్ మండిపడుతున్నారట. ప్రోటోకాల్ పాటించకుండా ఎవరంటే వారిని ప్రోత్సహించడం వల్లే గ్రూప్ రాజకీయాలు తగలబడ్డాయంటూ సామేలు ఫైర్ అవుతున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న ఈ టైంలో ఇలాంటి పరిణామాలు కరెక్ట్ కాదని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేతలు 3 గ్రూపులుగా విడిపోయి గందరగోళం సృష్టించడం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది.